రాజాది రాజులేలిన నగరం అయోధ్య. నాటి త్రేతాయుగం నుండి నేటి కలియుగం వరకు ఎంతో మంది అయోధ్య నగరాన్ని పరిపాలించారు. శ్రీరాముని కంటే ముందు అయోధ్యని పాలించి పేరు గడించిన వారిలో మొట్టమొదటిగా ఇక్ష్వాకు. ఈయన అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజుగా నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. పృథువు, ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. మాందాంత, రాజు అంటే ఇలా ఉండాలి అన్నంత గొప్పగా పాలించాడు. సత్య హరిశ్చంద్రుడు, సత్యానికి ప్రతిరూపం. విశ్వామిత్రుడికిచ్చిన మాట కోసం కుటుంబాన్ని త్యాగం చేశాడు. సాగరుడు, లోకంలో ధర్మాన్ని నెలకొల్పాడు. సాగరుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అశ్వాన్ని వెతుకుతూ తన కుమారులు భూమినంతా తవ్వేశారు. అలా ఏర్పడినవే సముద్రాలు, అందుకే వాటికి సాగరాలు అని పేరు. దిలీపుడు, ప్రజలను తన కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకున్నాడు. కామధేనువు కుమార్తె నందినీ ధేనువు అనుగ్రహం పొందాడు. గోసేవ అంటే దిలీపుడిలా చేయాలనేంతగా ప్రసిద్ధి పొందాడు. భగీరథుడు, స్వర్గం నుంచి గంగను తీసుకొచ్చిన ఘనత పొందాడు. రఘు మహారాజు, అత్యంత తేజోవంతుడైన రాజు. ఇతని పేరు మీదే శ్రీరాముడి వంశానికి రఘువంశం అనే పేరు వచ్చింది. దశరథుడు, రఘు మహారాజు మనవడు దశరథుడు 10 దిక్కులలో రథాన్ని నడిపే శక్తి ఉన్నవాడు. దేవదానవ యుద్ధంలో దేవతలకు సాయంగా నిలబడ్డాడు. శ్రీరామచంద్రుడి తండ్రి. శ్రీరాముడు, రాజ్య పాలన అంటే రాముడిదే అన్నంత కీర్తి గడించాడు. నరుడిగా అవతరించి నారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీరాముని తర్వాత తన కుమారుడు కుశుడు అయోధ్యని పరిపాలించాడు. తర్వాత చాలా మంది అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ వచ్చారు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.